నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. కొన్ని స్లాట్స్ మాత్రమే మిగిలాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మీకు ఓన్లీ డైట్ కన్సల్టేషన్స్ ఇలాంటివి కావాలంటే ప్రీ బుక్ చేసుకోండి. కింద నెంబర్‌కి ఫోన్ చేసి. ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేసేస్తాం మేము. ఓకేనా? సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సమ్మర్ కదా! సమ్మర్‌లో వెయిట్ తగ్గడం ఈజీ కంపారిటివ్‌లీ అదర్ సీజన్స్‌తో. సో, మంచిగా యూజ్ చేసుకోండి సమ్మర్‌ని వెయిట్ తగ్గడానికి. సింపుల్ ఫుడ్స్ తీసుకోండి, కూలింగ్ ఫుడ్స్ తీసుకోండి. మంచిగా హైడ్రేటెడ్ ఉండండి. వాటర్ తక్కువ తాగొద్దు. వాటర్ తక్కువ తాగినా కూడా ఉబ్బుతాము. ఎందుకంటే వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవుతది కదా! ఎక్కువ సాల్టులు తినేసి, ఎక్కువ అసలు మొత్తమే వాటర్ తాగకుండా అలా కూడా ఇబ్బంది అవుతుంది. సో, కొంచెం చూసుకోండి. హెల్త్ మీద కూడా బాగా శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఈ మధ్యలో అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో, జస్ట్ శాంపుల్‌గా ఒక డైట్ చెప్తాను. అంటే మనకి ఏదైనా సరే మన ప్రాబ్లమ్‌కి తగ్గట్టు తినాలి. కానీ సింపుల్‌గా ఇప్పుడు వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి రాగి అంబలి, చద్ది అన్నం, ఒకరోజు ఫ్రూట్స్ ఇలా తీసుకుంటా ఉండండి. లంచ్‌కి మీరు రొట్టెలు తీసుకోవచ్చు. ఇంకా రొట్టెల్లో చాలా రకాలు, మిల్లెట్స్‌లో చాలా రకాలు. సో, మీకు ఏది కావాలంటే అది. ఇంతే క్వాంటిటీ తీసుకోండి. లెస్ దాన్ 100 గ్రామ్స్ కుక్డ్ ఫుడ్ తీసుకొని, దానికి ఎక్కువ కూరలు తీసుకోండి. సో, ఇన్ని ఎక్కువ కూరలు తింటున్నప్పుడు ఆయిల్, సాల్ట్ తక్కువేసుకోండి. ఎప్పుడైనా సరే కుక్డ్ అండ్ అన్‌కుక్డ్ ఫుడ్‌ని ఒక దగ్గర పెట్టొద్దు. అంటే సాలడ్స్ తింటారు. సాలడ్స్‌తో పాటు వంట చేసి మనం వండుకున్న ఫుడ్ తింటా ఉంటాం. అలా తినొద్దు. కుక్డ్ అండ్ అన్‌కుక్డ్ ఫుడ్స్ మంచిది కాదు కాంబినేషన్. మీరలా సలాడ్స్ తినేదుంటే మీరు మీల్స్ కంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు తినండి. అప్పుడేం కాదు. మీకు డైజెషన్ సరిగ్గా లేనప్పుడు కూడా అన్‌కుక్డ్ ఫుడ్, రా ఫుడ్ తినకూడదు. సో, ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి. ఎర్లీ డిన్నర్స్ తీసుకోండి. 6:30 ఆర్ 7 వరకు డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి. డిన్నర్ చేసిన 15 నిమిషాల తర్వాత ఒక 15 మినిట్స్ అలా స్లో వాకింగ్ తీసుకొని మీల్స్ తర్వాత. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎవరికైనా కూడా చాలా చాలా మంచిది. సో, మన డిన్నర్‌లో ఖిచిడీలు ఇట్లాంటివి ప్రిఫర్ చేయండి. మనకి అయిపోయింది కదా ఒక డే. అన్నీ తింటాము. తింటుంటే బక్కగా అవుతాం. మనకి క్వాంటిటీ తగ్గించలేదనుకోండి, మనం అంత పని చేయట్లేదు కదా! ఎక్కడ అరిగిచ్చుతున్నాము? సో, అరగట్లేదు సరిగ్గా, పని చేయట్లేదు. సో, కరగట్లేదు. సో, ఆబ్వియస్లీ ఎక్కువ వెయిట్ అవుతున్నాం. అండ్ మనం కదలకుండా కూర్చున్నప్పుడు కూడా పొట్ట అలానే ఉంటది. సో, కదలండి. ఇప్పుడు నేను మీకు చూపించే ఆసనాస్ రెగ్యులర్‌గా కంటిన్యూయస్‌గా చేసుకోండి. కోర్ కూడా మంచిగా స్ట్రెంథెన్ అవుతుంది. మంచిగా గట్టిగా అవుతది. ఓకేనా? రైట్. ఇప్పుడు స్లోగా మొత్తం లై డౌన్ ఆన్ యూర్ బ్యాక్. స్పైన్ మొత్తం మంచిగా రిలాక్స్ పెట్టుకొని స్ట్రెయిట్ తీసుకోండి. నౌ స్లోలీ అప్ రండి. హోల్డ్ ఇట్. ఇంటర్లాక్ ఆర్ హోల్డ్ చేసేసి లెఫ్ట్ లెగ్ మాత్రం ఓపెన్ చేయండి. ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4 ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్లోలీ ఓపెన్ 2 కాళ్ళు. ఇప్పుడు స్లోగా లెఫ్ట్ లెగ్ ఒక్కటి అప్. మళ్ళీ స్టార్ట్ చేయండి. 1 మీరు ఇంతే ఉంచగలిగితే ఇలానే ఉంచినా సరే. 2 లేదంటే మళ్ళీ కిందికి, మళ్ళీ స్లోలీ అప్. 4 ఇది నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కూడా మంచిది. సో, హ్యాపీగా చేసేసుకోండి అందరూ. 4 ఇలా ఇది 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ అప్ చేసేసి ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ పైనకి వచ్చి స్లోలీ 1, 2 మళ్ళీ ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ స్లోలీ పైకి, మళ్ళీ స్లోలీ 1, 2 పైకి, మళ్ళీ స్లోలీ 1, 2 మనకి చేసేటప్పుడు 3 రౌండ్స్కే ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అంటే ఫీల్ వస్తూనే ఉంటుంది. అట్లాంటి 20 రౌండ్స్ తీసుకోండి. కొంచెం ఓర్చుకోండి. 10 రౌండ్స్ చేసి మళ్ళీ 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక 10 రౌండ్స్ తీసుకున్నా సరే చాలా మంచిది. ఇప్పుడు మళ్ళీ 2 కాళ్ళు అప్ సైడ్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని పర్ఫెక్ట్. హ్యాండ్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్. కాసేపు ఉండండి 10 సెకండ్స్. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ 2 కాళ్ళు ఒకేసారి ఓపెన్. ఎంగేజ్ చేసి పెట్టండి. కోర్ ఎంగేజ్, స్టే దేర్ 10 సెకండ్స్. మళ్ళీ ఇన్హేల్. డైజెషన్కి, హార్మోన్స్కి కూడా ఇవన్నీ ఆసనాస్ చాలా మంచివి. ఎక్స్హేల్ ఓర్చుకోండి. మళ్ళీ ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్. ఇది కూడా అంతే. ఇప్పుడు చేసేటప్పుడు నేను మీకు జస్ట్ చూపించడానికి చేస్తుంటేనే నాకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. ఐ కెన్ ఫీల్ దాట్ ఇన్ మై కోర్. సో, ఆ కోర్లో మనకు తెలియాలి. అండ్ ఎంగేజ్ చేసి పెట్టండి సరిపోతుంది. ఇది కూడా అంతే. 20 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్, ఒక 10 సెకండ్స్ గ్యాప్, మళ్ళీ 10 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ
లెగ్స్ రెండు స్ట్రైట్ చేసి స్లోలీ అప్ డౌన్ 1 2 3 4 5 6 7 8 ఇలా కూడా ఒక 20 to 30 రౌండ్స్ తీసుకోండి. 30 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా లిఫ్ట్ చేసేసి కాల్ని 2 కాళ్ళు లిఫ్ట్ చేసేసాను. 2 కాళ్ళు లిఫ్ట్ చేసి ఒక 5 to 10 సెకండ్స్ హోల్డ్ చేసి చేతులు రిలాక్స్ చేసి స్లోలీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఒక 5 సెకండ్స్ గ్యాప్, మళ్ళీ సేమ్ 2 కాళ్ళ పైకి అండ్ మళ్ళీ స్టార్ట్ చేయండి 1 2 3 4 10 రౌండ్స్. మళ్ళీ ఒక 5 సెకండ్స్ గ్యాప్, మళ్ళీ ఇంకొక 2 రౌండ్స్ అలా తీసుకోండి. సో టోటల్ 40 కౌంట్స్ వస్తాయి, సరిపోతుంది. ఇప్పుడు స్లోగా స్టార్ట్ 1 2 3 4 5 6. ఇది కూడా 20 రౌండ్స్. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ స్టార్ట్ 1 2 3 4 కోర్ ఎంగేజ్ చేసి పెట్టండి 5 6 7 అండ్ స్లోలీ 20 రౌండ్స్. మళ్ళీ స్లోగా రిలాక్స్. మొత్తం 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ రిలాక్స్. ఒక 5 to 10 డీప్ బ్రీత్స్ తీసుకొని సైడ్కి తిరిగి స్లోగా లేచి మొత్తం రిలాక్స్ చేసేసి డైలీ కంపల్సరీ నాడీ శోధన ప్రాణాయామం చేసుకోవాలి. ఇంకా అది కంపల్సరీ. ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వడానికి కపాలభాతి ప్రాణాయామం వెయిట్ లాస్ అవ్వడానికి కాదు, ఇది మెటబాలిజంని బాగా పెంచుతుంది. హార్ట్కి, లివర్కి, లంగ్స్కి చాలా చాలా మంచిది. ఇంకా కపాలభాతి గురించి అందరికీ తెలిసిందే కదా, టూ మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయి. మెటబాలిజం ఎప్పుడైతే పెరుగుతుందో, ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, మెటబాలిజం పెరిగినప్పుడు వెయిట్ లాస్ అనేది చాలా చక్కగా అవుతుంది. అంటే మన ప్రాసెస్ అడ్డు లేకుండా ఈజీగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. సో మెటబాలిజం అనేది ఎంత మంచిగా ఉంటే అంత బెటర్. కపాలభాతి ప్రాణాయామం మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. అందుకనే యూజువల్గా కపాలభాతి చేస్తే పొట్ట తగ్గుతుంది అని అట్లా అంటూ ఉంటారు. డైజెషన్కి కూడా చాలా మంచిది కాబట్టి బ్లోటింగ్ పోతుంది. అందుకని కూడా కపాలభాతి గురించి అలా అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ బొడ్డు ఉందా, బొడ్డు పైకి బొడ్డు కిందికి, కింద అపానవాయు ఉంటుంది, పైన సమానవాయు ఉంటుంది. పైన డైజెషన్ చూసుకుంటే కింద అపానవాయు ఏంటి, ఎక్స్క్రీషన్. మనకి పీరియడ్స్ ఉన్నా లేకపోతే ఎనీథింగ్ ఎక్స్క్రీషన్కి సంబంధించిందంతా కూడా అది చూసుకుంటుంది. సో మనకు అన్నిటినీ కవర్ చేయాలి కపాలభాతి మనం స్ట్రోక్స్ తీసుకునేటప్పుడు. సో కొంచెం ఎత్తుగా ఉండాలి. అయితే పైకైనా కూర్చోండి లేదా పద్మాసనంలో అయినా సరే కూర్చోవచ్చు. కపాలభాతి, కపాల అంటే ఏంటి, హెడ్, భాతి అంటే గ్లోయింగ్. సో ఇవన్నిటికీ కూడా చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. సో జస్ట్ తీసుకొని స్పైన్ స్ట్రైట్, ఇన్హలేషన్ ఏమో ప్యాసివ్ ఉండాలి, ఎక్స్హలేషన్ యాక్టివ్. 1 గోలో అయిపోవాలి. స్లో అండ్ స్టడీ తీసుకోండి. ఫస్ట్ 10 స్ట్రోక్స్ చూపిస్తాను చూడండి. మళ్ళీ 10 సెకండ్స్ బ్రేక్, మళ్ళీ ఇంకొక 10 స్ట్రోక్స్. ఇంకా తక్కువ స్పీడ్లో చేసుకున్నా సరే. సో కపాలభాతి ప్రాణాయామం కూడా చాలా చాలా మంచిది. సో ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. మీకు కుదిరినట్టయితే కంపల్సరీ క్లాసెస్ జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ నెలకో 3 నెలలకో తీసుకున్నా కూడా మీకు చాలా విషయాలు చెప్తాను నేను, చాలా విషయాలు తెలుసుకుంటారు. సో డెఫినెట్లీ బెనిఫిట్ అవుతారు. ఒకవేళ కుదరకపోయినా ఇవన్నీ నేను చెప్పే ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకొని అన్నీ చేసుకోండి. హెల్దీగా అవ్వండి. హెల్త్ అనేది కంప్లీట్లీ మన హ్యాండ్స్లోనే ఉంటుంది. రిపోర్ట్స్ రాగానే భయపడాల్సిన పని లేదు. ఏం చేయాలి అని ఆలోచించి లైఫ్ స్టైల్ మార్చండి, యోగా ఇంక్లూడ్ చేసుకోండి, అన్నీ నార్మల్ అయిపోతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.